విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు మా స్నేహితురాల గురించి చెప్తున్నాను కదా. అయితే దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి ముక్కల్ని ప్రసాదం అంటూ ఇస్తే వాళ్ళ అత్తగారు కళ్ళకద్దుకోకుండానే 2 ముక్కలు నోట్లో వేసేసుకున్నారు. బిత్తరపోయిన మా స్నేహితురాలు ఆవిడ తీరుకి మొదట్లో భయం వేసిందండి. కానీ ఆ తర్వాత నేరుగా అడిగేసింది, అదేమిటండి ప్రసాదం కనీసం కళ్ళకద్దుకోకుండా అలా తినేశారు అని. ఆ కొబ్బరే ఇవాళ ప్రసాదం అయింది, రేపు ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి అవుతుంది. కొబ్బరి పచ్చడిని కూడా కళ్ళకద్దుకోమంటావా అంది వాళ్ళ అత్తగారు. ఆ వితండవాదానికి జవాబు ఇవ్వలేక నోరు మూసుకుంది తను. అలా అని ఆవిడేమన్నా నాస్తికురాలనుకుంటున్నారా? అబే అదేమీ కాదండి. సరే, మిగతా వివరాలు ఈ కార్యక్రమం తర్వాత చెప్పుకుందాం. నమస్కారం. ప్రతిరోజు పసందైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి విశాలక్ష్మి గారు గెస్ట్ గా వచ్చారు. మరి విశాలక్ష్మి గారు ఏ వంటకాన్ని తయారు చేసి మనకి పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందామా? ముందుగా వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం విశాలక్ష్మి గారు. నమస్కారం అండి. విశాలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చానండి. బెంగళూరు నుంచి వచ్చాను. సో బెంగళూరు నుంచి మా సఖి వంటల సందడికి సందడి చేయడానికి వచ్చారు. అవునండి. ఓకే, వంటల సందడి. అవునండి. సో మరి ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేస్తారు? నేను ఫిష్ తండూరి చేస్తున్నాను అండి. ఫిష్ తండూరి. ఓకే. సో మరి ఫిష్ తండూరికి కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకొచ్చానండి. ఫిష్ అండి ఫస్ట్, నెక్స్ట్ పసుపు అండి, ఇది మసాలా కారం, కార్న్ఫ్లోర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, ది పెప్పర్, రెడ్ పెప్పర్ సాస్, లెమన్, చిల్లీ సాస్, ఆయిల్. ఓకే విశాలక్ష్మి గారు, ఫిష్ తందూరికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? అలాగే అండి. ఫస్ట్ మనం ఫిష్ తీసుకోవాలండి, కడిగి బాగా దానికి పసుపు రాయాలండి. ఓకే. తర్వాత సాల్ట్ రాయాలి, ఆయిల్లో ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత మనం కారం, మసాలా కారం కొంచెం తీసుకొని పెప్పర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా మీరు ఎన్ని రోజులన్నా దీన్ని వాడొచ్చండి. ఓకే. ఈ ఫిష్ని మీరు ఎన్ని రోజులన్నా సరే అట్లాగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని తందూరి చేసేటప్పుడు తందూరి ఇవన్నీ కలుపుకోవాలండి మ్యారినేట్ చేయడానికి. మీరు ఆల్రెడీ దాన్ని వాష్ చేసి దానికి అప్లై చేసి తెచ్చినట్టున్నారు కదండి? అవునండి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం మ్యారినేట్ చేయడానికి ఇవన్నీ కార్న్ఫ్లోర్, సాల్ట్ ఇవన్నీ కలపాలండి. ఓకే. సో బౌల్ ఇవ్వనా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాం, 1 స్పూన్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసామండి. అంటే ఇక్కడ ఫిష్ని బట్టి మనం ఎంత కావాలనేది తీసుకోవాలండి. ఓకే. సాల్ట్ వేస్తున్నాం తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అండి. ఇది కూడా 1/2 స్పూన్. ఓకే. జస్ట్ పించ్ ఆఫ్, అంటే కొంచెం చిటికెడు అంటాం కదా, చిటికెడు ఫుడ్ కలర్. నెక్స్ట్ ఇది పెప్పర్ సాస్ అండి. ఇది వైట్ పెప్పర్ సాస్ అండి, రెడ్ పెప్పర్ సాస్ కానీ బ్లాక్ పెప్పర్ సాస్ కానీ ఏదన్నా వాడచ్చు. ఓకే. మనం ఇది ఎందుకు వాడుతున్నా అంటే రెడ్ ఎందుకు వాడుతున్నా అంటే కలర్ గురించి. నెక్స్ట్ లెమన్ అండి. నెక్స్ట్ కారం వేయాలండి. ఇది జస్ట్ 1 స్పూన్ చిల్లీ సాస్. ఇంకా మామూలుగా మీరు పచ్చిమిరపకాయలు వేయట్లేదు కాబట్టి వేయట్లేదు కాబట్టి ఇది వేస్తున్నాం. ఇది పసుపు అండి, చిటికెడు, జస్ట్ పించ్ ఆఫ్. ఓకే. ఎందుకంటే మనకి అది యాంటీ ఇది కదా. ఇప్పుడు కలుపుతాం. కొంచెం వాటర్ ఇవ్వండి. అసలు పెరుగు వేసి కలిపితే అలా కూడా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకోవచ్చు.